డాక్టర్ అఠవలే గారు సనాతన ఆశ్రమం అనే ఒక సంస్థని ఏర్పాటు చేసి గోవాలో చాలా విశేషంగా దాని యొక్క వ్యాప్తిని అక్కడి నుంచి ఆశ్రమంగా కట్టి ఆరంభం చేసి యావత్ భారతదేశంలో సనాతన వైదిక ధర్మానికి సంబంధించినటువంటి మూల సూత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే పరమాత్మ మన జీవన విధానానికి ఏ విధమైన సూత్రాలని నిశ్చయం చేశారో అలాంటి సూత్రాలని అందరికీ అందజేయాలి అనే ఉద్దేశంతో సంస్థ స్థాపించడమైంది. అయితే అందులోనూ విశేషం ఏమిటయ్యా అంటే మనకి జ్యోతిష్యము అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. కన్ను అని చెప్తారు. ఇవాళ రోజున జ్యోతిష్యము అనేటటువంటి కన్నుని వదిలిపెట్టుకొని అందరము కూడా కేవలము పాశ్చాత్యమైనటువంటి గ్రెగేరియన్ క్యాలెండర్ వైపే వెళ్తున్నాం తప్ప మన ఋషుల యొక్క తపస్సు ఏంటి, వాళ్ళు ఎలా దర్శించారు, ఏ విధంగా ఎంత కేటగారికల్ గా ఒక పంచాంగాన్ని నిర్ణయించారు, దీని నుంచి మనం చాలా దూరం అయ్యాము. మళ్ళీ ఏనాడు ఈ సనాతన వైదిక ధర్మంలో మన పాతదైనటువంటి పంచాంగ విధానాన్ని, మన సనాతన పంచాంగాన్ని వాడతామో ఆనాడు అందరము కూడా వైదిక ధర్మ ప్రతిష్ఠ చేయటంలో మూల కారకులము, ప్రత్యక్షముగా మనం అందరం కూడా వైదిక ధర్మ స్థాపనలో పాత్రధారులము అవుతాం. అయితే ఇవాళ ఉన్నటువంటి మోడర్న్ టెక్నాలజీకి ఎక్కడో పేపర్లు చూసుకుంటూ ఉండే ప్రదేశానికి వచ్చేటువంటి మార్పుల్ని ఎక్కడికక్కడ అందరూ గమనించలేరు. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండాలి. ఈ ధర్మము మోస్ట్ మోడర్న్ గా అండ్ మోస్ట్ సనాతన రెండు విధాలుగా ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి వాడుకోవడానికి యోగ్యంగా ఉంటుంది అనే విషయాన్ని బాగా లోతుల్లో గ్రహించినటువంటి సనాతన ఆశ్రమం సనాతన పంచాంగ్ అనేటటువంటి ఒక యాప్ని లాంచ్ చేశారు. అది పూర్వం ఆండ్రాయిడ్ వెర్షన్లో చాలా అద్భుతంగా చక్కగా ఒక 5 లక్షలకి పైన డౌన్లోడ్లు జరిగి చాలా మంది వాడబడుతోంది. అయితే అది ఒక ఆండ్రాయిడ్కే పరిమితమా అంటే కాదు, దానిని iOS, ఎందుకంటే ఇవాళ iOS ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉన్నాయి, వాటికి కూడా చేరాలి. అంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో, ప్రతి ఒక్కళ్ళ ఒంట్లో, ప్రతి ఒక్కళ్ళ ఫోన్లోనూ ఈ సనాతన ధర్మాన్ని గుప్పించాలి అనే సదుద్దేశ్యంతో సనాతన్ ఆశ్రమం తరఫున సనాతన్ పంచాంగ్ అనేటటువంటి iOS యాప్ ఇవాళ రిలీజ్ చేస్తున్నారు. ఆ అద్భుతమైనటువంటి యాప్ని ఒక్కసారి మనం చూద్దాం. ఇదిగోండి, చక్కగా క్యాలెండరు, ముహూర్తము, మనకు అవసరమైనటువంటి ఏ విషయాలు పంచాంగానికి సంబంధించిన ఉంటాయో అవన్నీ కూడా ఏకీకృతంగా మన చేతిలోనే లభించేటటువంటి ఏర్పాటు సనాతన్ ఆశ్రమం తరఫున చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఈ సనాతన్ ఆశ్రమం తరఫున చేసేటువంటి కార్యక్రమాల్లో పాత్రధారణం అవుదాం. ఎందుకంటే ధర్మాన్ని మించినటువంటి లేదు. ధర్మో రక్షతి రక్షిత, దాన్ని రక్షిస్తే అది మనందరినీ కూడా రక్షిస్తుంది. ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని ఉద్ధరించడం కాదు, మనలో నుంచి ధర్మం పోకుండా మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని సదా రక్షిస్తుంది అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు. చక్కగా సనాతన ఆశ్రమంలో ప్రత్యేకత ఏంటంటే చేయ తగ్గవేంటి, చేయకూడనివేంటి. నాయన ఎప్పుడు కత్తిరించి నువ్వు దేన్ని ఆరంభం చేయకు. ఎందుకు అంటే ఇవాళ మనం పెద్ద పెద్ద ప్రాజెక్టులు చూస్తున్నాం. ఆ ప్రాజెక్టులు దేనితో ఆరంభం చేస్తున్నారు? కత్తిరించడంతో ఆరంభం చేస్తున్నారు. మొదట్లో 50 కోట్లతోటే 150 కోట్లతో అవుతుంది అనుకున్న ప్రాజెక్టు 10,000 కోట్లైనా కావట్లా. ఎందుకు? కత్తిరించడమే కత్తిరించడం. ఇక అక్కడి నుంచి మొదలు పెట్టినటువంటి కత్తిరిస్తూనే ఉన్నారు. అలా కాదయ్యా, గణపతి పూజ చేయి, పుణ్యవాచనం చేయి, ఒక కొబ్బరికాయ తీసుకొని కొట్టు, పూర్ణ ఫలంతో అలా ఆరంభం చేయాలి. కానీ ఎలా పడితే అలా చేయకూడదు. ఏ విధమైనటువంటి వస్త్రధారణ శరీరానికి మంచిది, సైంటిఫికల్గా ఏది ఉపయోగపడుతుంది, ఎలాంటి వస్త్రాలను మనం ధరించడం వల్ల మనలో సాత్విక గుణాలు పెరిగి తామసిక గుణాలు అనేటటువంటివి తగ్గిపోతాయి. ఇలాంటి అంశాలు, ఇలా రోజువారీ జీవనంలో అవసరమైనటువంటి అంశాలతో పాటు పరిపూర్ణమైనటువంటి వైదిక ధర్మ ప్రతిష్ఠే జీవిత లక్ష్యంగా దీనికి ఒక యూనివర్సిటీని స్థాపించాలనే ఉద్దేశంతో ఈ సనాతన ధర్మము ఎలా వ్యాప్తి చేయాలి అనే ఉద్దేశంతో ఈ సనాతన ఆశ్రమం ఏర్పాటు పడ్డది.
ఏర్పాటైంది. కాబట్టి సనాతన ఆశ్రమం నుంచి వచ్చే మంచి విషయాలతో పాటుగా సనాతన పంచాంగాన్ని మనం వాడుకొని నిత్యము కాలాన్ని తెలుసుకుంటూ కాలపురుషుడైనటువంటి పరమాత్మకి అందరము సన్నిహితం కావాలి అని కోరుకుంటూ ఈ బృహత్ కార్యక్రమంలో నన్ను కూడా ఒక పాత్రధారిని చేసినందుకు నేను అనేక ధన్యవాదాలు సనాతన ఆశ్రమానికి తెలియపరుచుకుంటూ నా వానికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.